హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోహన్. మాది ఏలూరు డిస్టిక్ సార్. ఈరోజు టాపిక్ ఏంటంటే యూడీ కంపెనీ అల్ట్రా డిజిటల్ ఆడియోస్ అంటారు. 2.1 బీటీ అండ్ సబ్ ప్రీ ఒకే బోర్డులో మనకి ఇవ్వడం జరిగిందండి. చాలా ఎక్సలెంట్ సార్. ఈ డిజైన్ మట్టి చేసిన వాళ్ళకి కంపెనీ వాళ్ళకి హ్యాండ్స్ అప్ అండి. ఎందుకంటే మనం ఇదివరకు లెఫ్ట్ రైట్కి బీటీ సపరేట్గా వాడేవాళ్ళం, సబ్ ఫ్రీ అనేది సపరేట్ రెండు బోర్డులు వాడేవాళ్ళం. ఇప్పుడు ఒకే దాంట్లో మనకి సబ్ ప్రీ ప్లస్ లెఫ్ట్ రైట్ ఛానల్స్, ట్రబుల్ బేస్ అండ్ అవుట్పుట్ సబ్ ఫర్ సప్లై అనేది ఒకే బోర్డులో ఇవ్వడం జరిగింది సార్. ఎక్సలెంట్ అండి బోర్డు. నేను 2.1 యాంప్లిఫైయర్లో వాడాను. అంటే మాస్ఫెట్ కానీ ఎస్టీకే కానీ హై పంచ్ ఉన్న అంటే 50 వాట్ కానీ 100 వాట్ ఉన్న మోనో బోర్డ్స్ కానీ స్టీరియో బోర్డ్స్ కానీ వాడితే బాగుంటుందండి. ఇది 340 శానియో సాల్కాన్ బోర్డ్స్ కానీ ఇలాంటి వాటికి యూజ్ అవుతుందండి. అంటే వాడచ్చు, అంత పంచ్ అనేది రాదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఐసీ అనేది అవుట్పుట్ ఎక్కువగా ఉంటేనే మనం వచ్చే సబ్వూఫర్కి ఇచ్చే అవుట్పుట్ అనేది కూడా అలాగే ఉంటుంది. ఈ బోర్డు విశేషాలు ఏంటంటే, ఈ బోర్డు అనేది 12 అంటే ఒక సింగిల్ సప్లై 12 అంటే 12 మీద ఆపరేట్ అవుద్ది డైరెక్ట్గా. ఇక్కడ ఏం చేశాడంటే, మనం 12 డైవోర్డ్స్ సెక్షన్ ఇచ్చుకొని అంటే బ్రిడ్జ్ కట్టుకొని బ్రిడ్జ్ నుండి వచ్చే వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అయితే చాలామంది తెలియని విషయం ఏంటంటే, మరి దీనికి సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ వాడాలా. నేను ఈ టాపిక్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ బోర్డు గురించి అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ నేను డిఫరెంట్గా వాడాను. దీనికి మళ్ళీ సపరేట్గా 12 అంటే మనం ఇప్పుడు 24 వాడుతాం మాస్ఫెట్ అంటే, 20 కూడా వాడచ్చు. సరే, ఏదైనా కూడా హై రేంజ్ అంటే 12 వోల్ట్స్ మీద ఎక్కువగా అంటే 18 వోల్ట్స్, 24, 20, 30 వరకు వాడతాము. అలా వాడినప్పుడు ఈ బోర్డుకి సప్లై రాదు కదా. 12 వోల్ట్స్ అనేది మనం మళ్ళీ సపరేట్ ట్రాన్స్ఫర్ వేయాలా అంటే అవసరం లేదు. నేను ఎప్పుడైనా కూడా 12 వోల్ట్స్ ట్రాన్స్ఫర్ అనేది సపరేట్గా వాడినండి. నేను వాడేది ఏంటంటే 7812 రెగ్యులేటర్. ఈ రెగ్యులేటర్ మీకు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ తెలిసి ఉండొచ్చు. 7812 రెగ్యులేటర్ అండి. ఈ రెగ్యులేటర్ ఏసీ ఏని బీటీ అంటే మనం ఇప్పుడు 24024 అనేది ఆప్షను మనకి ఒక మాస్ఫెట్ బోర్డులో ఉంటుంది. ఇవ్వండి సార్, ఇక్కడ ఉంటాయి గ్రిడ్స్. ఇది ఇక్కడ చూడండి, ప్లస్ మైనస్ అని రెండు ఆప్షన్స్, ప్లస్ గ్రౌండ్ ప్లస్ మైనస్ అని ఉంది. మైనస్ వోల్ట్ 30 అయినా ప్లస్ వోల్ట్ 30 అయినా గ్రౌండ్ అనేది కామన్ ఉంటుంది సార్. 20 అయినా 24 అయినా 18 వోల్ట్స్ అబవ్గా మనం మాస్ఫెట్స్కి వాడతాం కాబట్టి ఈ 7812 రెగ్యులేటర్ ఎలా ఇవ్వాలి కనెక్షన్ అని చాలామందికి తెలియకపోవచ్చు. దాని గురించి వీడియో అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ వోల్టేజ్ చూసారు కదా, ఈ ప్లస్ వోల్టేజ్ గ్రౌండ్ తీసుకుంటే మనకి సింగిల్ సప్లై అవుద్ది, అంటే ఒక 24 వోల్ట్స్ ప్లస్ వోల్ట్స్ అవుతుంది. కాబట్టి ఈ రెండు సప్లైలు అంటే 20 అవ్వచ్చు, 24 అవ్వచ్చు. ఏదైనా కూడా నేను వాల్యూ చెప్పట్లేదు. వాల్యూ ఎందుకంటే మినిమం 18 వోల్ట్స్ నుండి అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఈ వచ్చిన వైర్స్ని మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ లెగ్ అనేది ఇన్పుట్, థర్డ్ లెగ్ అనేది గ్రౌండ్, ఫస్ట్ లెగ్ అనేది ఇన్పుట్ అంటే 12 వోల్ట్స్ కానీ 15 వోల్ట్స్ కానీ 18 వోల్ట్స్ కానీ ఇచ్చే మెయిన్ సప్లై. తర్వాత సెంటర్ లెగ్ వచ్చేసరికి గ్రౌండ్, లాస్ట్ లెగ్ థర్డ్ లెగ్ వచ్చేసరికి అవుట్పుట్ అంటే వాల్యూ పక్కాగా ఇంత వాల్యూ 12 వోల్ట్స్. ఈ బోర్డుకి మనం 12 వోల్ట్స్ ఇవ్వాలి కాబట్టి 12 వోల్ట్స్ 7812 రెగ్యులేటర్ అనేది యూస్ చేస్తున్నాం. ఫస్ట్ ఇప్పుడు 24 ఇస్తున్నాం, గ్రౌండ్ ఇస్తున్నాం, అవుట్పుట్ అనేది పక్కాగా 12 వోల్ట్స్ వస్తుంది. ఆ 12 వోల్ట్స్ గ్రౌండ్, మళ్ళీ సెంటర్లో గ్రౌండ్ ఒకటి వైరును 12 వోల్ట్స్ వైరు తీసుకొచ్చి యూడీ కంపెనీ బోర్డుకి మనం ఇక్కడ ఇంకొంచెం చూడండి, ప్లస్ వోల్ట్ గ్రౌండ్ అనేది ఆప్షన్ ఇచ్చాడు కదా, ఈ ఆప్షన్ కట్ చేస్తే ఈ బోర్డు అనేది వర్క్ అవుతుందండి. చాలామంది ఏంటంటే సింగిల్ ట్రాన్స్ఫర్ మళ్ళీ డబల్ ట్రాన్స్ఫర్ అనేది 12 3 యాంపు 2 యాంపు వాడుతున్నారు. అసలు అవసరం లేదు సార్. ఎందుకంటే మనకి ఈ రెగ్యులేటర్స్ ఉన్నప్పుడు సపరేట్గా మనం ఈ బోర్డుకి సపరేట్ ట్రాన్స్ఫర్ అయ్యాల్సిన అవసరం లేదు. అంటే 2.1 ఓమ్ థియేటర్లో ఒక్క ట్రాన్స్ఫర్ వాడతాం, 5.1లో కూడా ఒకటే వాడతాం. అయితే మనం యూస్ చేసుకునే వైరింగ్ని బట్టి, మనం చేసే డిజైన్ బట్టి, మనం ఏదైనా మార్కెట్లో చాలా రకాల బోర్డ్స్ అవైలబిలిటీ ఉంటాయి. కొన్ని 2020 ఉంటే 3030 కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేశాడంటే సింగిల్ సప్లై వాడేసాడు. అంటే ప్లస్ గ్రౌండ్ అనేది ఇచ్చాడు. ఇది డైరెక్ట్గా ప్లస్ మీద గ్రౌండ్ మీద అంటే డీసీ సప్లై మీద రన్ అవుతుంది. కాబట్టి దీనికి ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఈ మాస్ఫెట్ బోర్డు ద్వారా ఇచ్చుకోవచ్చు, ఎస్టీకే బోర్డు కూడా ఉంటుంది. ప్రతి ఇన్పుట్ అనేది గ్రిడ్ కార్డ్ ఉంటుంది కాబట్టి ప్లస్ గ్రౌండ్ వోల్టేజ్ తీసుకొచ్చి ఈ రెగ్యులేటర్కి ఇవ్వండి, పక్కాగా పనిచేస్తుంది సార్. ఈ బోర్డు అనేది ఎక్సలెంట్ సార్. డిజైన్ అనేది యూడీ కంపెనీ వాడిది. రిమోట్ కిట్ కూడా వాడాను నేను, చాలా బాగుంది. యూడీ కంపెనీలో చాలా ఆప్షన్స్ అనేవి, మదర్ బోర్డు చాలా ఇచ్చాడు. ఆడియో రేష్ వాడచ్చు, హెచ్డిఎంఐ సపోర్టు, FT003 బోర్డు కూడా వాడాను. ఎక్సలెంట్ సార్. ఆడియో రేష్ కూడా సపరేట్గా ఆప్షన్ ఇచ్చాడు. రిమోట్లోనే మనకు ఆన్ ఆఫ్ చేసినప్పుడు కూడా డైరెక్ట్గా 5 వోల్ట్స్ మదర్ బోర్డు అనేది కూడా 5 వోల్ట్స్ సెక్షన్ కూడా మదర్ బోర్డు నుండి ఇచ్చాడు. ఒకే రిమోట్లో కూడా 5.1 కిట్లో ఒకే రిమోట్లో కూడా ఈ మదర్ బోర్డు ఆప్షన్ కూడా పనిచేస్తుంది. ఎక్సలెంట్ సార్. యూడీ కంపెనీ వాడి చూడండి. మీకు ఏదైనా దొరకకపోతే మార్కెట్లో నాకు వాట్సాప్లో పెట్టండి సార్. నేను స్టాక్ నా దగ్గర ఇప్పుడు రెడీగా ఉంటుంది, మీకు కొరియర్ చేస్తాను, బెస్ట్ రేట్ ఇస్తాను. ప్లీజ్ వాచ్ దిస్ మై ఛానల్, వాచ్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ చేయండి ప్లీజ్. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో
మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను. ఇంకా మోర్ వీడియోస్ చేయాలంటే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మోహన్.